ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడైన దేవా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, గొప్పవాడా, పూజనీయుడైన మా తండ్రి, నీ స్తోత్రములు నాయన. నీకు వేలాది వందనాలు, నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా రాజా నీకు వందనాలు, సజీవుడా నీకు వందనాలు, సంపూర్ణుడా నీకు వందనాలు, పరిశుద్ధ దేవానికి స్తోత్రములు నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, అయ్యా గొప్పవాడా, పూజనీయుడా, పరిశుద్ధుడా, మా ప్రియ తండ్రి నీకు స్తోత్రములు దేవా. అయా గత రాత్రి అంతయు ప్రభువా నీ కృపలో మా భద్రపరిచి తండ్రి సుఖమైన నిద్ర మా జీవితంలో మీరు అనుగ్రహింపజేసి అయా ఈ వేకువజామునే లేచి నీ పరిశుద్ధమైన నామమును ఉచ్చరించుటకు తండ్రి, నీ పరిశుద్ధమైన సన్నిధిలో ప్రార్థించుటకు ప్రభువా ఇచ్చిన యొక్క మంచి తరుణం బట్టి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. మేము మీ ప్రజలమై ఉన్నాం ప్రభువా. అయా నువ్వు వెతకి రక్షించుకొని ప్రభువా నీ బిడ్డలుగా మమ్ము చేసుకొని మా జీవితంలో మీరు కలిగించిన తండ్రి గొప్ప రక్షణ భాగ్యమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నా దేవా. మా విశ్వాసాన్ని మేము కాపాడుకున్న వారుగా ప్రభువా, ఈ లోకంలో ఎన్ని శోధనలు, శ్రమలు, వ్యాధి, రోగములు, అయా హింసలు, నిందలు కలిగిన అవమానాలు వచ్చినా నా తండ్రి ప్రభువా నీ కొరకు నమ్మకంగా జీవించుటకు చాలి నీ కృప మా జీవితంలో అనుగ్రహింపజేసి నీ నా మహిమార్థమే వాడుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. నువ్వు మాకు చాలిన వాడువు తండ్రి, మమ్మ బలపరిచే దేవుడు ప్రభువా, మమ్మ ఆదరించు దేవుడు ప్రభువా, సహాయం చే దేవుడు నా తండ్రి. అయ్యా తండ్రి నువ్వు రాయువు కాదు, రప్పవు కాదు ప్రభువా, నువ్వు సజీవుడమైన దేవుడు తండ్రి. నీకే మహిమయు ఘనతయు ప్రభావములు చెల్లిస్తున్నా. మా ప్రార్థనలకు జవాబిచ్చేవాడు తండ్రి, మా ప్రార్థనలకి చెవియొగ్గువాడువు నా తండ్రి. అయా నీకు స్తోత్రములు నాయన, నీకు వందనాలు అయా తండ్రి. నాయన నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదనని అయా నువ్వు కీర్తనలో తెలియజేసినట్లుగా నా తండ్రి. అయా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నీ బిడలమైన మేము అయా ప్రార్థిస్తున్నాం, మొరపెట్టుచు ఉన్నాం దేవా. మా ప్రతి అవసరతలు తీర్చేవాడువని, మా ప్రతి కష్టములో శోధనలో మాకు తోడయుండి మమ్మ బలపరిచేవాడువని విశ్వాసముతో నాయన నీ ఎదుటికి వచ్చి మేము ప్రార్థిస్తున్నాం. చాలిన దేవుడా, సహాయకుడైన దేవుడా, కృపగలిగిన తండ్రి నీకు వందనాలు. సహాయం చేయండి, బలపరచండి, దీవించండి నా ప్రభువ. మరి ముఖ్యంగా మా యొక్క విశ్వాస యాత్రలో నీ సన్నిధి మాకు తోడుగా ఉండి అయ్యా మమ్మ నడిపించును గాకని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. ఎంతి దినాల్లో, ఈ రాకడ దినాలలో, ఈ దుర్దినాలలో నా ప్రభువ నీ కొరకు నమ్మకమైన వారిగా మేము ఉండుటకు సహాయం చేయండి దేవా. అనేక మంది విశ్వాసమునైనా అయా చల్లారిపోతూ ఉంది ప్రభువా. అనేక మంది నాయన లోకములో అయా కలిసిపోయిన వారుగా, లోకముతో స్నేహము చేయవారిగా అయ్యా ఉండగా తండ్రి ప్రభువా మమ్ము తప్పించండి నాయన. మా హృదయాలు మార్చండి ప్రభువా. అయా పాప స్థితిలో నాయన అటువంటి లోకములో తండ్రి ప్రమాదకరమైన ఈ లోకముతో స్నేహము చేయవారుగా మేము ఉండక తండ్రి నీ కొరకు పరిశుద్ధముగా, నీ కొరకు నమ్మకంగా, నీ కొరకు విశ్వాసముగా అయా నీ రాకడ కొరకు కనిపట్టేవారుగా అవి ఉండుటకు సహాయం చేయండి అయా తండ్రి. నాయన మాకంటే మునుపు అయా నీ యందు మరణించిన భక్తులు ఎంతైతే విశ్వాసములతో నీతో ఉన్నారో ప్రభువా, ఎంతైతే నీ కొరకు వారి జీవితాలు త్యాగము చేసుకొని ఉన్నారో, వారి ప్రాణాలు నీ కొరకు త్యాగం చేసుకొని బ్రతికారు. అటువంటి జీవితం మా జీవితంలో దయచేయండి. అటువంటి జీవితము కలిగిన వారుగా నీ కొరకు నమ్మకముగా ప్రభువా అయా బలముగా నీ కొరకు పని చేయుటకు అయా సహాయం చేయండి. పౌలు అనినట్లుగా నా తండ్రి అయా బ్రతుటకు క్రీస్తే అయా చావైన లాభము అని తండ్రి పౌలు అనినట్లుగా నా తండ్రి నీ కొరకు మేము జీవించాలి నా ప్రభువా. అవును తండ్రి, ఈ లోకంలోనిది ఏదియో మేము తీసుకొని పోలేము ప్రభువా. అయ్యా తండ్రి నైనా మేము ఈ లోకంలో ఉట్టివారమే ప్రభువా, అయ్యా మట్టివారమే ప్రభువా. అయా మేము దిగంబరులుగా వచ్చిన్నా మరలా దిగంబరులమే వెళ్ళవలసి ఉన్నది ప్రభువా. అవును తండ్రి నాయనా మీరు కృప చూపండి, సహాయం చేయండి, బలపరచండి నా తండ్రి. అయా లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన విషయాలపైన తండ్రి దృష్టించేవారుగా మేము ఉండక నా తండ్రి పర సంబంధమైన ఆశీర్వాదాలపై ఎక్కువ అయా దృష్టి కలిగిన వారుగా ఉండుటకు మీరు కృప చూపి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగనే ప్రభువ అయ్యా మేము తండ్రి ఈ లోకంలో ఉన్నంత వరకు తండ్రి అయ్యా ఈ ప్రమాదకరములో లోకంలో ఉన్నంత వరకు నా తండ్రి మమ్మ ప్రతి పరిస్థితుల్లో నుండి తప్పించండి, ప్రతి శోధనలో నుండి, ప్రతి కష్టం
శ్రమలో నుండి, ప్రతి వ్యాధిలో నుండి, ప్రతి బలహీనతలో నుండి మమ్మ తప్పించి సంరక్షించి నీ కృపలో భద్రపరచమని నా తండ్రి నీ సన్నిధానంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన మా ప్రభువ, అద్వితీయుడ, ఆలోచనకర్త, సమాధానము అధిపతియగు మా ప్రభువ, నీకు స్తోత్రములు నాయన. నీకు వేలాది వందనాలు వందనాలు వందనాలు. సహాయం చేయండి. ఈ ప్రార్థనలో ఎంతమంది ప్రజలు అయ్యా నీ బిడ్డలు ఏకీభవించుచున్నారో దేవా, ఏ శోధన గుండా వెళ్ళుచున్నారో, ఏ శ్రమ గుండా వెళ్ళుచున్నారో, ఏ ఆర్థికపరమైన అప్పులు గుండా తండ్రి వెళ్ళుచున్నారో, ఏ వ్యాధి రోగముల గుండా వారు వెళ్ళుచున్నారో, ఓ నా తండ్రి అయ్యా మీరు ద్వారములు తెరవండి, మీ కృప చూపండి, వారిని ఆదరించండి, వారికి సహాయం దయచేయండి, వారి జీవితంలో నెమ్మది దయచేయండి. వారు ఏదైతే కోల్పోయి ఉన్నారో ఓ నా ప్రభువ, నీ వారి జీవితంలో కావలసిన సమృద్ధిని అంతటిని అయ్యా దయచేయబోచున్నారని ప్రభువ, వారిని ఆదరించబోచున్నారని ప్రభువ, నీ మేలు చేత తృప్తిపరచబోతూ ఉన్నారని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఓ నా తండ్రి అయ్యా, బలవంతుడా, శక్తివంతుడా, సజీవుడా, నమ్మదగిన తండ్రి, ఆశ్చర్యకరుడమైన మా ప్రభువ, అయ్యా ఆలోచనకర్తమైన మా తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానముకు అధిపతియగు మా ప్రభువ, మీ కనికరము నీ కృప నీ ప్రజలపై ఉండునుగాక, నీ ప్రజలపై ఉండునుగాక. ఎంతమంది అయితే ప్రభువ ప్రార్థనలో దుఃఖించుచు ప్రభువ నీ సన్నిధిలో మొరపెట్టుచు ఉన్నారో నా తండ్రి, ఈ సమయంలోనే ప్రభువ అయ్యా వారు ఆదరింపబడునుగాకనే ప్రభువ, ఈ సమయంలోనే ప్రభువ వారు దీవింపబడునుగాకనే ప్రభువ, ఈ సమయంలోనే ప్రభువ అయ్యా వారికి సహాయం వచ్చునుగాకనే ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపండి, దీవించండి. చాలిన దేవుడివై ప్రభువ నీ ఉన్నతమైన కార్యములు నాయన నీ బిడ్డల జీవితంలో జరిగించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా ఎగ్జామ్స్ రాయిచున్న పిల్లలందరినీ అయ్యా ఆయా ఎగ్జామ్స్లు రాయిచు ఉన్నారు నా ప్రభువ, అయా వాటి కొరకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు ప్రభువ, మీరు సహాయం చేయండి, మీరు కృప చూపండి, వారికి తగిన జ్ఞానంతో నింపండి, వారి భవిష్యత్తును ఆశీర్వాదకరంగా చేయండి, వారిని దీవెనకరముగా ఉంచండి. ఉన్నతమైన స్థానములు నాయన వారి జీవితంలో మీరే తండ్రి అనుగ్రహింప చేసి మహిమ పొందుకోమని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాము నా తండ్రి. ఉద్యోగములు కావలసిన బిడ్డల జీవితంలో నాయన వారు ప్రార్థించమంటున్నారు నా తండ్రి. నువ్వు గొప్ప దేవుడు ప్రభువ. అవునా నాయన, ఉద్యోగం లేకపోతే అయ్యా వారి జీవితంలో నాయన వారి కుటుంబంలో ఏమైపోతాయో ప్రభువ, అయ్యా ఎరిగిన వారము ప్రభువ, నువ్వు ఎరిగిన దేవుడు ప్రభువ, మీరు కృప చూపండి నా తండ్రి. నువ్వు సహాయం దయచేయండి నాయన. అయ్యా నీ బిడ్డలకు మంచి అయ్యా ఉద్యోగాలు మీరు అనుగ్రహింప చేసి వారి జీవితంలో ఉన్నతముగా ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నా తండ్రి. ఓ నా ప్రభువానికి వందనాలు. వివాహములు కావలసిన బిడ్డల జీవితంలో కూడా వివాహములు జరిగించండి నా ప్రభువ. అయ్యా ఎంతో క్షోభకి గురైన వారు ఉంటున్నారు, అయ్యా మీరు కనికరించి అయ్యా తండ్రి నాయన వివాహములు జరిగించండి. సాటైన సహకారులు వారి జీవితంలో మీరే అనుగ్రహింప చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా సంతానం లేని బిడ్డల జీవితంలో సంతానమును మీరు దయచేయండి ప్రభువ. ఎన్నో అవమానాలు గుండా వారు వెలిచి ఉన్నారేమో ప్రభువ, అయ్యా ఈ యొక్క తండ్రి ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీభవించిన జీవితంలో నువ్వు గొప్ప కార్యము జరిగించబోతున్నావు నాయన. వారి గర్భములు తెరవబోతున్నావు నా ప్రభువ, వారి జీవితంలో మేలుతో తృప్తిపరచబోతున్నావు ప్రభువ. గొప్ప ఆశీర్వాదకరమైన ఓ తండ్రి దీవులతో మారు నింపి అయా నడిపించబోతున్నావని మేము నమ్మి ప్రార్థన చేస్తూ ఉన్నాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, మహోన్నతుడ మీరు కృప చూపండి నాయన. సహాయం దయచేయండి. ఎవరైతే నాయనా అయ్యా వ్యాపారాలు చేయాలని ఆలోచనలు కలిగిన వారికి ఉంటున్నారు, ఎవరైతే ప్రభువ వారి జీవితము దీవెనకరంగా మార్చబడాలని అనేకమైన ఆలోచనలు గుండా వారు వెలుచున్నారు, ఓ వారి భవిష్యత్తులో దీవించండి. వారి అవసరతలు నాయన అక్రతలని యేసు నీ నామములో తీర్చి అందరి జీవితంలో అయా నిండి అయిన మేలులతో ఆశీర్వాదములతో నింపి నడిపించమని నా ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసు స్వామి నీకు వందనాలు. గొప్పవాడా, పూజనీయుడవైన మా ప్రభువ నీకు వందనాలు. మా దేశంలో దీవించండి, మా అధికారులు దీవించండి. ఓ మా దేశం చుట్టూ కావలి కాయిచున్న సైనికుల చుట్టూ కూడా నీ కంచి కాపుదాలు ఉంచి వారిని దీవించమని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా ఆశీర్వాదకరమైన దేశముగా అయ్యా తండ్రి కులమత భేదములు లేని దేశముగా ప్రభువ, అయ్యా తండ్రి నిర్లక్ష్యత అయ్యా ఒకరి పట్ల ఒకరు నాయన ఒక విధముగా చూచే అయ్యా తండ్రి నాయన ధోరణి లేని ప్రజలుగా అధికారులుగా అయ్యా మా దేశ నాయకులు ఉండునుగా కానీ ప్రార్థిస్తున్నా. అయ్యా తండ్రి నాయన మతముల మధ్య అయ్యా తండ్రి నాయన విభేదాలు కలిగించి చేస్తూ అయ్యా తండ్రి ప్రభువ, అయ్యా నా ప్రభువ, అయ్యా తండ్రి
వారి యొక్క తండ్రి ప్రభువ విశ్వాసాలని దెబ్బతీసే పరిస్థితులు జరిగే పరిస్థితుల నుండి అయా మా అధికారులు నాయన అయా తప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపండి అయా కనికరించండి దేవా. సంఘాలని మరి ముఖ్యంగా క్రైస్తవ సమాజమును మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువ. భారతదేశం అంతయు ప్రభువ అయా నైనా తండ్రి నైనా ఈనాడు తండ్రి నైనా మతపరమైన రాజకీయముల ద్వారా అయా అనేకమైన నైనా మత శిక్షలు కల్లోలాలు అయా దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటుండగా అయా వాటిని మీరు ఖండించండి ప్రభువ, వాటిని మీరు నియంత్రించండి ప్రభువ. అయా క్రైస్తవులందరూ ఏకమై ప్రభువ పోరాడుటకు ప్రభువ, ఏకమై ప్రభువ అయా సమన్వయముతో ప్రభువ అయా నీ కొరకు బలముగా నిలబడుటకు తండ్రి అయా తండ్రి క్రైస్తవుల యొక్క తండ్రి శక్తి ఏంటో నాయన అయా సమాజం అంతయు తెలుసుకోవడానికి ప్రభువ మీరు కృప చూపండి. ద్వారములు తెరవండి, మేలు చేయండి. నీ ప్రజల పక్షముగా మీరే గొప్ప మేలు చేయమని ప్రార్థిస్తున్నా. అయా నీ దాసుడిని ప్రభువ అయ్యా ఎవరైతే ఏం చేస్తున్నారో నా ప్రభువ దాని విషయంలో నా ప్రభువ నువ్వు న్యాయం తీర్చమని ప్రభువ అయా ప్రజల హృదయాలు అయ్యా అధికారుల హృదయాలు అయ్యా మీరు కదిలించండి, వారి మనసులు మార్చండి దేవాని కొందనాలు మీరు కృప చూపమని ప్రభువ అయా తండ్రి ఆ కుటుంబానికి ఓదార్పుని నెమ్మదిని కూడా మీరు అనుగ్రహింప చేసి దీవించమని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి కృపగలిగిన మా ప్రభువ ఈ లోక యాత్రలో నా ప్రభువ ఎన్ని పరిస్థితులు మా జీవితంలో వచ్చినా నమ్మదగిన దేవుడు నీవున్నావు నాయన. మమ్మ తప్పించి దేవుడు మీరున్నారు ప్రభు, మాకు సహాయం చేయ దేవుడు మీరు ఉన్నారు ప్రభు. నీ చిత్తమైన జీవితంలో జరిగించు దేవుడు మీరు ఉన్నారని మేము విశ్వసించిన ఆయన నీ సన్నిధిలో ప్రార్థన చేయిస్తున్నాం. అయా కృపగలిగిన దేవా నీ సన్నిధిలో మమ్మందరినీ భద్రపరిచి ఈ దినమంత్యునైనా నీ రెక్కల నీడలో మమ్మ ఆదరించి ఆదుకోమని అయా పనిపాటులు యందు రాకపోకలు యందు పిల్లల చదువులు యందు ప్రయాణాలు యందు ఓ తండ్రి నైనా అయ్యా వారు ఏవైతే తండ్రి ఆలోచనలతో అయా ఈ దినాన్ని కార్యములు జరిగించాలని పనులు తలపెట్టాలని ఆలోచన కలిగిన వారికి ఉంటూ అయా ప్రభు ప్రయత్నాలు చేయుచున్నారు. సమస్తాన్ని మీరు సఫలపరచండి, సమస్తాన్ని ఆశీర్వాదకరముగా చేయండి, సమస్తాన్ని దీవెనకరముగా చేయండి, మేలుకరముగా చేసి అయా నీ బిడ్డల జీవితంలో నిబంధతమైన విలువైన కార్యములు జరిగించి అయా మేలుతో తృప్తిపరిచి అయా గొప్ప సాక్ష్యములు వారి జీవితంలో అనుగ్రహింప చేసి మీరే మహిమ పొందుకోమని ప్రభువ ఈ దినము నీ చేతులకి మమ్మల్ని సమర్పించుకుంటూ నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి ఆదరించి మీరే మహిమయు ఘనత ప్రభావం పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడైన అయా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.